నమస్కారం అండి. పొట్టేలు తలకాయ కూర సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు డిస్ప్లేలో ఉన్నట్లుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోనే మనకు యాలకులు, చెక్క, లవంగాలు ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 2-3 సార్లు కడిగి పెట్టుకున్న పొట్టేలు మాంసాన్ని మనం ప్రెషర్ కుక్కర్లో వేసి వేయించుకోవాలి. ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. అది వేగే లోపల మనం మసాలా పట్టించుకుందాం. తెల్లగడ్డలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, అన్నీ వేసుకొని మనం మసాలా పట్టించి పెట్టుకుందాం. మాంసం ముక్కల్లోనే టమోటా ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా కొట్టి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ముద్ద వేసుకున్నాం కదా, అది బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే మనం కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుంటూ కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేసి వేయించుకున్న తర్వాత వాటర్ ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నేను 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకున్నాను. అందులోనే మెదడు కూడా వేసి, వాటర్ వేసుకున్న తర్వాత మెదడు కూడా వేసి ఎక్కువసేపు కలియబెట్టకుండా మన ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ వస్తానే దించేసేయండి. బాగా ఉడికిపోయి ఉంటుంది. మనకు వాటర్ కొంచెం చిక్కపడేంత వరకు ఉండించుకొని దానిపైన మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, సింపుల్ టేస్టీ అయిన తెల్ల మాంసం రెడీ. పొట్టేలు తలకాయ మాంసం రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది రుచిగా.